ఈరోజు దేవుని వాగ్దానము. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగేవారంగా ఉండాలి. మనము మనుషులకు భయపడేవారుగా కాదు, కానీ దేవునికి భయపడేవారుగా ఉండాలి. దేవునికి భయపడేవారుగా ఉంటంట నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయిస్తాడంట. ఎంత గొప్ప ధన్యత అండి. కీర్తనుడైన దావీదు ఇలా చెప్తున్నాడు, నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు మొదట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజమే, ఆయన ఆశ్రయించినప్పుడు మనకి దేవుడు గొప్ప మేలుతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడంట. మనము ఆ సమయంలో మనుషుల్ని ఆశ్రయించామనుకో మన జీవితంలో ఉన్న పరిస్థితులు అన్నీ తలకిందులు అయిపోతాయండి. మనం యెహోవాను ఆశ్రయించేవారుగా ఉండాలి. ఆయనకు భయపడేవారుగా ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన కృప మన మీద ఉండేటట్లు మనం ఉండాలండి. అటువంటి ధన్యతను, కృపను దేవుడు మనందరి జీవితంలో కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.